రైతులకు సంబంధించిన ముఖ్యమైన విషయం ఇది. రైతుల రక్తంలో పెస్టిసైడ్స్ విషం. రాష్ట్రంలో ఏటా పెరుగుతున్న పురుగు మందుల వినియోగం. 3 జిల్లాల్లోని 493 మంది రైతుల నుంచి శాంపిళ్ల సేకరణ. రక్తం మూత్రంలో 28 రకాల పురుగు మందుల అవశేషాలు. వాటి ప్రభావంతో అస్తమా, అల్జీమర్స్, క్యాన్సర్, తీవ్ర వ్యాధులు, మసకబారుతున్న కళ్ళు, మెదడుపైన ప్రభావం. ఎన్ఐఎన్ ఓయూ బయోకెమిస్ట్రీ డిపార్ట్మెంట్ రీసెర్చ్లో వెల్లడి. ఈ ఎన్ఐఎన్ అట్లే ఓయూ బయోకెమిస్ట్రీ డిపార్ట్మెంట్ రీసెర్చ్ చేస్తే దాంట్లో బయటకు వచ్చిన విషయాలు ఏంటి అంటే దారుణాతి దారుణంగా రైతుల ఆరోగ్యాలు ఇంకా అసలు వాడిగా ఎట్లయిపోయిందంటే అస్తమా, అల్జీమర్స్, క్యాన్సర్ అట్లాంటి రోగాల పాలు కూడా అయ్యే పరిస్థితికి వచ్చింది. వ్యవసాయం చేయడమే కష్టము అనే పరిస్థితులకు వెళ్ళి వ్యవసాయం చేసిన వాళ్ళకు కూడా ఇలాంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. పంట చేన్లలో ఏటా పెరుగుతున్న పెస్టిసైడ్స్ వినియోగం రైతుల ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం చూపుతుంది. అట్లే పురుగు మందుల వాడకంతో రైతులు అస్తమా లాంటి శ్వాసకోశ వ్యాధులతో పాటు స్కిన్ అలర్జీస్ మొదలుకొని అల్జీమర్స్, క్యాన్సర్ లాంటి దీర్ఘకాలిక వ్యాధుల బారిన పడుతున్నట్టు నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ న్యూట్రిషన్ ఉస్మానియా బయోకెమిస్ట్రీ డిపార్ట్మెంట్ సైంటిస్టుల రీసెర్చ్లో తేలింది. ఈ అధ్యయనాన్ని దిలేశ్వర్ కుమార్, సుకేష్ నారాయణ్ సిన్హా, కస్తూరి వాసుదేవ్, రాజేష్ కుమార్, గౌడ బాలాజీ, అట్లే ముంగమూరి సతీష్ కుమార్, వలిదండి వాగ్దేవి నిర్వహించగా విస్తుగొలిపే విషయాల్ని వెల్లడయ్యాయి అంటూ రైతుల రక్తం అట్లే మూత్ర నమూనాల్లో పదుల సంఖ్యలో వ్యాధుల బారిన పడే లక్షణాలు కనిపించినట్టు తేలింది. బయో మానిటరింగ్ ఆఫ్ పెస్టిసైడ్ ఎక్స్పోజర్ అండ్ ఇట్స్ హెల్త్ కేర్ ఇంప్లికేషన్స్ ఇన్ అగ్రికల్చర్ ఏరియాస్ ఆఫ్ తెలంగాణ, ఇండియా, ఏ బ్రీఫ్ డేటా రిపోర్ట్ అని పేరిట రాసిన ఈ రీసెర్చ్ ఆర్టికల్ను తాజాగా డచ్ అకాడమిక్ పబ్లిషింగ్ కంపెనీ ఎల్సివియర్ అనే మ్యాగజైన్ పబ్లిషింగ్ చేసింది అంటూ ఈ పబ్లిష్ చేసినటువంటి ఏదైతే ఎల్సివియర్ అనే మ్యాగజైన్ ఉందో దాంట్లో తేలినటువంటి విషయాలు. 3 జిల్లాలు 493 మంది రైతుల దగ్గర శాంపిల్స్ తీసుకుంటే అందులో వికారాబాద్, యాదాద్రి, సంగారెడ్డి జిల్లాకు చెందిన 493 మంది రైతుల బ్లడ్ అండ్ యూరిన్ శాంపిల్స్ తీసుకుంటా సేకరిస్తే అలా విస్తుపోయే విషయాలు బయటకు వచ్చినాయని చెప్పి ఈ రీసెర్చ్ చెప్పింది. ఇగో చూడండి, వీరిలో పురుగు మందుల ప్రభావానికి లోనైనవి సమూహానికి చెందినవి ఏంటి? 341 మంది రైతులు పురుగు మందుల ప్రభావానికి లోను కాని సమూహంలోని 152 మంది రైతులు ఉన్నారు. ఈ స్టడీ 2021 అక్టోబర్ నుంచి 2023 ఏప్రిల్ మధ్య కొనసాగింది. ఒక్కో జిల్లాలో 5 గ్రామాల చొప్పున ఎంపిక చేశారు. గతంలో కనీసం 1 ఏడాది పాటు పెస్టిసైడ్స్ పిచికారీ చేసిన వరి, పత్తి, ఇతర పంటలు పండించే రైతుల శాంపిళ్లను మాత్రమే తీసుకున్నారు. ఈ అధ్యయనంలో 18 ఏళ్ల నుంచి 70 ఏళ్ల వయసు గల రైతులు భాగస్వామ్యులు అయ్యారు అంటూ ఇక దారుణంగా ఉంది చూడు పరిస్థితి. ప్రాణాంతకమైన పెస్టిసైడ్స్, మనం వాడుతున్న పెస్టిసైడ్స్ ఏవైతే ఉన్నాయో ఎట్లాంటివో ఒకసారి చూడండి. అధ్యయనంలో పాల్గొన్న రైతుల బ్లడ్ శాంపిల్స్లో వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ మార్గదర్శకాల ప్రకారంగా అత్యంత ప్రమాదకరమైనవిగా గుర్తించిన 11 రకాల పెస్టిసైడ్స్. ఆ 11 రకాల పెస్టిసైడ్స్ ఏంటో ఇక్కడ రాసిండ్రు. ఒక్కసారి మీరు కూడా వాడితే పంట పొలాలకు పోతారు కదా, మీరు చూసుకోండి ఒక్కసారి ఏది మన ప్రాణం తీస్తుందో. ఒకసారి ఇక్కడ ఈ వార్త చూడండి, రైతులకు సంబంధించింది ఇది. సో ప్రాణాంతకమైన అవశేషాల్లో కౌమోఫాస్ 1, ఫెనామిఫాస్ 1, డిక్లోర్వాస్ 1, మెథామిడోఫాస్ 1, మోనోక్రోటోఫాస్ 1, ట్రయోజోఫాస్ ఇన్ని ఉన్నాయి. సుషిరా ఇవి. అట్లే పురుగు మందులు వినియోగించని అయితే ఇక్కడ ఒకసారి గుర్తుపెట్టుకోరి, మళ్ళీ చెప్తున్నది నేను. ప్రాణాంతకం ఏమేంటి అంటే కౌమోఫాస్, ఫెనామిఫాస్, డిక్లోర్వాస్, మెథామిడోఫాస్, మోనోక్రోటోఫాస్, ట్రయోజోఫాస్ ఇవి. అలాగే పురుగు మందులు వినియోగించని వాటి ప్రభావానికి లోను కానీ రైతుల బ్లడ్ శాంపిల్స్తో పోలిస్తే పురుగు మందులు పిచికారీ చేసే రైతుల బ్లడ్ శాంపిల్స్లో పెస్టిసైడ్స్ అవశేషాలు ఎక్కువగా ఉన్నట్టు కనుగొన్నారు. పురుగు మందులను పిచికారీ చేస్తున్నప్పుడు ఎదురయ్యే సమస్యలపై రైతులను ప్రశ్నించగా కొందరు సరిగా ఊపిరి ఆడడం లేదని, ఛాతీలో నొప్పి, గుండె వేగంగా కొట్టుకోవడం, వాంతులు కావడం లాంటి లక్షణాలు ఉంటున్నాయని చెప్పగా మరికొందరు కంట్లో దురద, కోపం, కళ్ళు మసకబారినట్లు కనిపించడం, తలనొప్పి, తల తిరగడం, నడుస్తుంటే బ్యాలెన్స్ తప్పడం, తిమ్మిరి, కండరాల బలహీనత లాంటి ఇబ్బందులు ఎదుర్కొంటున్నట్టు వెల్లడించారు అంటూ ఇది రైతులకు వస్తున్నటువంటి సమస్యలు పంటలు పండిస్తుంటే. మరి వేరే ఉద్యోగాలు చేసేటోళ్లకు గింతగానం ఉంటుందా? ఇన్ని సమస్యలు ఉంటాయా? ఒకసారి ఆలోచించండి, రైతుల బాధలు చూడండి ఒకసారి.
రాష్ట్రంలో మితిమీరిన పెస్టిసైడ్స్ వాడకం. రాష్ట్రంలో వరి, పత్తి, మిర్చి ఇతర పంటలను చీడపీడలు ఎక్కువగా ఆశిస్తుండడంతో రైతులు పెస్టిసైడ్స్ను అధికంగా వినియోగిస్తున్నారు. పంట దిగుబడిని, లాభాలు పెంచుకోవడానికి వాణిజ్య పంటలను సాగు చేస్తూ వాటికి మితిమీరిన స్థాయిలో పురుగు మందులను పిచికారీ చేస్తున్నారు. పెస్టిసైడ్స్ను ఎక్కువ వాడడం వల్ల తలెత్తే నష్టాల గురించి, పిచికారీ సమయంలో సురక్షిత పద్ధతుల గురించి రైతులకు తగినంత అవగాహన లేకపోవడాన్ని ఈ అధ్యయనంలో గుర్తించారు. ఎవరిస్తారు అవగాహన? ఎవరు చేయాలి? రైతులకి. అగ్రికల్చర్ డిపార్ట్మెంటు ఖచ్చితంగా వాళ్ళకి మరి గ్లౌజ్లు వేసుకోవాలి, లేకపోతే గౌన్లు వేసుకోవాలని ఏమైనా చెప్పాలి. అదేది చెప్పకపోతే మీకు వచ్చే సమస్యలు ఏందో వాళ్ళకి తెలియకపోతే ఎప్పుడు నడిచినట్టు నడుస్తూ ఉన్నారు, ఎప్పటి లెక్క కనిపిస్తూ ఉన్నారు. లాస్ట్కి ఏమవుతా ఉంది, వాళ్ళ ఆరోగ్యాల మీద, వాళ్ళు ప్రాణం మీదకి కూడా తెచ్చుకుంటున్నారు చివరికి రైతులు వ్యవసాయం చేస్తే. ఇగో ఎలాంటి గ్లౌజులు వాడకుండా నేరుగా చేతులతో పురుగు మందులను కలపడం, ఇదైతే అందరం కలుపుతాం, మనం అందరం కలుపుతాం. యూరియా, మసాలా అయితే ఖచ్చితంగా కలుపుతాం. చేతులతోనే కలిపి చేతులతోనే చల్లుతారు ఓలైనా కూడా, కనీసం గ్లౌజులు కూడా ఉండేవి. దీంతో పాటు సురక్షితం కాని పద్ధతిలో నిల్వ చేయడం, ఎక్కడ పడితే అక్కడ పెస్టిసైడ్స్ను పారవేస్తున్నట్టు స్టడీలో తేలింది. రైతుల అనారోగ్యానికి గురి కాకుండా వారికి మెరుగైన భద్రత, నియంత్రణ చర్యల అవసరాన్ని ఈ అధ్యయనం సూచించింది. పురుగు మందుల పిచికారీ సమయంలో చర్మం, ఊపిరితిత్తుల ప్రభావానికి లోను కాకుండా ఉండేందుకు వ్యక్తిగత రక్షణ పరికరాలను ధరించాలని ఈ స్టడీ తెలిపింది. అలాగే పెస్టిసైడ్స్ వినియోగాన్ని తగ్గించేందుకు బయో పెస్టిసైడ్స్, నాణ్యమైన విత్తనాలతో పాటు ఇంటిగ్రేటెడ్ పెస్ట్ మేనేజ్మెంట్ పద్ధతులను పాటించాలని పరిశోధన బృందం సూచించింది అంటూ ఒకప్పుడు లేకుంటుండే ఇంతగానం. ఎందుకోసం అంటే నాణ్యమైన విత్తనాలు దొరుకుతుండే, ఆ విత్తనాలతో పాటు భూమి కూడా సారవంతంగా ఉంటుండే, ఖచ్చితంగా పంట మంచిగా పండుతుండే. ఇప్పుడు ఏమైపోయింది, ఇప్పుడు పంటలు అసలు ఇచ్చే విత్తనాలనే ఫస్ట్ లోపం ఉన్నది. ఆ విత్తనాలు సరిగ్గా దొరకకపోతే ఏమవుతుంది, మళ్ళా దాన్ని ఎట్లయినా సరే ఆ పంట ఖరాబ్ చేసుకోవద్దు, ఎట్లన్నా పంట మనం దిగుబడి పెంచుకుందామని చెప్పి ప్రయత్నం చేస్తే వాడు ఏం చేస్తాడంటే, ఏం కాదు పెస్టిసైడ్స్ కొట్టురని అగ్రికల్చర్ షాపులలో ఇచ్చేస్తారు, ఫెర్టిలైజర్ షాపులు. ఆ ఫెర్టిలైజర్ కొట్టి 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 ఎక్కడికి వెళ్ళి దానికి ఎంతో కొంత రూపంకి తీసుకొస్తారు. కానీ ఆ పంట మాత్రం బయటకు వస్తుందని చూస్తున్నాం, కానీ దాని కింద భూమి మాత్రం నేల సారం కోల్పోతుంది అనేది కొంతమంది ఆలోచన చేయట్లేదు. దానివల్ల ఏమవుతుంది, ఒక రకంగా నీ భూమి ఖరాబ్ అవుతుంది, భూమి ఖరాబ్ అవడంతో పాటు నీ ఆరోగ్యం ఖరాబ్ అవుతూ ఉంది, భూమితో పాటు నీ ఆరోగ్యం ఖరాబ్ అవుతూ ఉంది. అంటే ఫస్ట్ కట్టడి చేయాల్సింది ఎక్కడ, నకిలీ విత్తనాల దగ్గర. దారుణంగా రైతులను ఎట్లా మోసం చేస్తారంటే, నేను చాలా ఫర్టిలైజర్ షాపులలో చూసిన, అమ్మేటప్పుడు మాత్రం మార్కెటింగ్ వాళ్ళు బ్రహ్మాండంగా ఏం కాదు, ఇది తీసుకపో 40 బస్తాలు వస్తాయి, ఇది తీసుకపో 60 బస్తాలు వస్తాయి అని చెప్పి విపరీతంగా అంటగట్టేస్తారు. ఆ టైంలో కావాలంటే నేను గ్యారంటీ, నేను వస్తా, నేను చూస్తా అంటాడు. ఆ నారు కూడా చక్కగా మొలవది, మనం చాలాసార్లు చూసినాం. అది నారు కూడా చక్కగా మొలవది. తర్వాత నాటేద్దామంటే పోతే ఏమంటే, నువ్వు టైంకు నీళ్ళు పెట్టలేదంటాడు, టైంకు కాలం కాలేదంటాడు, ఇంకేదో అంటాడు. మన మీదే ఎత్తేస్తారు. మళ్ళా నువ్వే సరిగా వేయలేదప్ప, నా విత్తనం తప్పేం లేదని చెప్తాడు. గ్యారంటీ అని చెప్పినోడు అది రాకపోతే మళ్ళీ తిరిగి చూసేది ఉండదు. ఇట్లా ప్రతిసారి రైతును మోసం చేసుకుంటూనే వస్తుంటారు. రైతు కూడా నమ్ముకుంటూనే పోతుంటాడు. తెలిసిన షాపు, లేకపోతే ఉద్ధరిస్తాడని, లేకపోతే మళ్ళీ పంట వచ్చినాక పైసలు కట్టొచ్చని ఇట్లా ఆశపడి ఆయన దగ్గరనే కొంటాడు. వాళ్ళు చేస్తున్నటువంటి మోసం ఏదైతే ఉందో దాని ద్వారా ఆయనకి రకరకాల ఇబ్బందులు వస్తున్నాయని మళ్ళా తీసుకపోయి ఫర్టిలైజర్ కొట్టి, పెస్టిసైడ్స్ కొట్టి లాస్ట్కు ఆయన ఆరోగ్యం మీద తెచ్చుకుంటుండని చెప్పేసి ఈ వార్త. సో జాగ్రత్తగా ఉండండి, గ్లౌజులు వేసుకోండి, మాస్కులు పెట్టుకోండి, కనీసం కళ్ళజోళ్ళు పెట్టుకోండి. ఇంకా రకరకాల ఏవైనా మనకు దొరికితే వాటికి కొంత నియంత్రించే అవకాశం ఉంటుంది కాబట్టి, కొంత కట్టడి చేసే ఛాన్స్ ఉంటుంది కాబట్టి చెప్పాలి. దీంతోపాటు అగ్రికల్చర్ డిపార్ట్మెంటు మరి ఏం చేస్తుందో వాళ్ళకి తెలిసి ఉంటుంది. ఇవన్నీ కూడా ఏవోళ్ళు చెప్పాలి, ఏవోళ్ళు రైతులకి అక్కడక్కడ శిక్షణ శిబిరాలు పెట్టాలి. వ్యవసాయం నేర్పిమని చెప్తలేము మేము, కానీ ఇప్పుడు మందులు కొత్తగా వస్తున్నాయి కదా, ఫెర్టిలైజర్ కొత్తగా వస్తుంది కదా. సో దాన్ని ఎట్లా వాడాలనో వాడకం గురించి కంపెనీలు కూడా చెప్పాలి, కంపెనీలతో పాటు అమ్మేటోడు చెప్పాలి, లాస్ట్కు ఏవోళ్ళు కూడా చెప్పాలి. ఆ డ్యూటీ కూడా అదే. భూమిని టెస్ట్ చేయడంతో పాటు ఆ భూమిలో ఏ పంట పండుతుందో కూడా చెప్పాల్సింది యాక్చువల్గా అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ బాధ్యత. అది నీ భూమికి ఈ పంట వేయకు, ఇది రాదు ఈసారి, దీనికి బదులు ఇదే అని చెప్పాల్సింది కూడా వాళ్ళదే. కానీ భూసార పరీక్షలు జరుగుతున్నాయి ఎక్కడన్నా? మీరు ఇంతమంది రైతులు ఉన్నారుగా, రైతులు చెప్పురు ఎక్కడన్నా మీ ఊర్లో భూసార పరీక్షలు జరుగుతున్నాయేమో?